హలో అండి, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే వ్లాగ్లో నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను అనేది అయితే చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే నేనైతే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్లోకి వచ్చి ఇక్కడ నేను బాదం, కాజు, అలాగే పంప్కిన్ సీడ్స్, పుచ్చగింజల పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ నానబెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక అంజీరా కూడా తీసుకున్నాను స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. ఒక్కసారి వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి ఉదయం లేచేసరికి మంచిగా నానిపోతాయి. మనం స్మూతీ చేసినప్పుడు అన్నీ మంచిగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే నేను పక్కన పెట్టేసుకొని నైటే కిచెన్ అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపించాలి కదా, అందుకని చెప్పేసి నైటే మొత్తం శుభ్రం చేసి అయితే పెట్టేసుకున్నాను నేను. ఈ మధ్యకాలంలో అయితే సాధ్యమైనంత వరకు అయితే నైటే శుభ్రం చేసి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నా స్టవ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఫ్రూట్స్తో ఉంది కదా, అందుకే బాగా ఇష్టం. నన్నైతే ఇంక ఇదివరకు అడిగారు అనమాట, మీరు ఆన్లైన్లో తీసుకున్నారా అని చెప్పేసి. ఆన్లైన్లో ఏం తీసుకోలేదండి, బయటే నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే థీమ్ వాళ్ళు చేసి ఇచ్చారు నాకు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముందు డిషెస్ అన్నీ సర్దేసుకుంటూ ఒక పక్కన అయితే పొయ్యి మీద టీ అయితే పెట్టేసుకున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ అలవాటు ఉంది కదా, అలవాటు మార్చాలనుకుంటున్నాను కానీ మార్చలేకపోతున్నాను. సూన్ నేనైతే ట్రై చేస్తాను మార్చడానికి. అంటే ఏదైనా ఒక్క పూట, అది కూడా మా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒకసారి తాగడము అలా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ టీ అయితే ఇద్దరికి పోసేసుకున్నాను కప్పుల్లో. ఇంకా ఈ కప్స్ వచ్చేసి రీసెంట్గా నేను డిమార్ట్లో తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చినాయి. తర్వాత ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నాను కదా రాత్రి. ఇప్పుడు వచ్చేసి ఒక 10 మినిట్స్ బిఫోర్ నేను స్మూతీ చేసే ఒక 10 మినిట్స్ బిఫోర్ అయితే రోల్డ్ ఓట్స్ని నానబెట్టుకుంటున్నాను. ఓట్స్ అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. మంచి ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా మనకి ఇది ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ తీసుకొని అందులో వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా నానిన తర్వాత మనం స్మూతీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా డ్రై నట్స్ అన్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను కదా, మంచిగా నానిపోయాయండి. ఇవి చూడండి, అంజీరా కూడా మంచిగా నానిపోయింది. ఇంకా నేను ఈ వాటర్ ఏం ఫిల్టర్ చేయట్లేదు, ఎందుకనంటే నేను నానబెట్టుకునే ముందుగానే ఒకసారి వాష్ చేసి తర్వాత నేను ఫ్రెష్ వాటర్ వేసి అయితే నానబెట్టుకున్నాను. అందుకని డైరెక్ట్గా వాటర్ అయితే వేసేసి అందులోనే ఓట్స్ నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఒక ఫుల్ బనానా అయితే వేసి స్మూతీ అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. ఇంకా మంచిగా ఇందులో కొద్దిగా పాలు కూడా వేసుకున్నాను. పాలు వేసుకోపోయినా ఏం కాదు, ఎందుకనంటే ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను కొంచెం పాలు వేసాను, ఎందుకంటే మా వారు పాలు వేయమన్నారనమాట. అందుకని చెప్పేసి పాలు అయితే వేసుకున్నాను. నేనైతే డైట్లో ఉన్నప్పుడు అయితే బనానా వేసుకునేదాన్ని కాదు, పాలు వేసుకునేదాన్ని కాదు. కాకపోతే లైన్ డేట్స్ అయితే ఒక 2 వేసుకునేదాన్ని స్వీట్నెస్ కోసం. లేదు అంటే డైట్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే ఓట్స్ యాపిల్ స్మూదీ చేసుకుంటాను. అది కూడా చాలా బాగుంటుంది, అసలు చాలా హెల్త్కి మంచిదంటే మంచిదండి. ఎర్లీ మార్నింగ్ ఇలా న్యాచురల్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఉడికింది కాకుండా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే మొత్తం జ్యూస్ అంతా ఇద్దరికి వేసేసాను. జ్యూస్ కాదు, స్మూతీ. అంటే స్మూతీ అయితే కొద్దిగా ఈరోజు లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేశాను అనమాట. బాగా థిక్గా ఉంటే నోరు చుట్టేస్తుందని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాం. ఇంకా Cheers. Cheers. Fast. Cheers చెప్పినా కానీ అని. ఇంకా పాపకి చిన్న గ్లాస్లో కదా ఇచ్చింది నేను, అది కూడా కొద్దిగా తక్కువ ఇచ్చాను అనమాట, ఫుల్గా ఇవ్వలేదు. అందుకని చెప్పేసి పాపకి రాగి పిండి, కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవి ఉప్పు, కొద్దిగా కారం కలిపేసి అయితే తనకి అట్టులాగా అయితే వేసి ఇచ్చేసాను. తర్వాత పెరుగు మీద మేగిడి తీసి అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఇవన్నీ మంచిగా స్టోర్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత వాష్ చేయాలంటే బాగా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి అప్పుడే వాష్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే మళ్ళీ బాత్ చేసినాక వాష్ చేస్తే ఇంకా మళ్ళీ బాగా చెమటలు వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ముందే కడిగేసి పెట్టేసుకుంటున్నాను నేను.
ఇంకా బాత్ చేసేసి ఇంకా పాపకు కూడా రెడీ చేసేసి ఇంక ఇక్కడైతే నేను ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసుకొని ఇంకా ఈరోజు టమాటా ఈగురులాగా వేసేద్దాము అని చెప్పేసి టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటా ఈగురు వచ్చేసి నేను ఎప్పుడు చేస్తానంటే నాకు నాటు టమాటాలు దొరికినప్పుడే చేస్తానండి. హైబ్రిడ్ టమాటాలు ఉంటే టమాటా ఈగురు అలా ఏం చేయను, ఎందుకంటే హైబ్రిడ్ టమాటాలతో అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇంకా మేము ముందు రోజు నైట్ మార్కెట్కి వెళ్ళామైతే నా టమాటాలు కనిపిస్తే ఇంకా అవి తెచ్చేసుకున్నాను. దొరుకుతున్నాయండి ఈ మధ్య పూణేలో అయితే, అంటే ఇదివరకు కూడా ఉండేయేమో. మా వారు ఇప్పుడు హాస్టల్కి ఎక్కువ శాతం వాళ్ళు హైబ్రిడ్వే తెచ్చుకుంటారు, ఇంకా అక్కడ నుంచి నాకు కూడా అవే తీసుకొస్తారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ టమాటాస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. అలాగే అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ అన్నీ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకుంటున్నాము. టమాటా కర్రీలో అయితే మనం సాల్ట్, కారం అయితే ముందే వేసుకుంటాం, ఎందుకనంటే మంచిగా మగ్గుతాయి అని చెప్పేసి. సాల్ట్ కారం వేసేసి ఒకసారి కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి అందులో నుంచి వాటర్ ఊరుతూ ఉంటాయి కదా, ఇంకా అప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టుకుంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా కర్రీలోకి దిగి ఇంకా కర్రీ అయితే మంచిగా మెత్తగా గుజుగుజుగా ఉడికిపోతుంది అనమాట. అందరికీ చాలామందికి టమాటా కర్రీ అంటే ఇష్టం ఉంటుందన్నమాట, మాకు కూడా చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే వెయిట్ చెక్ చేసుకుంటానని చెప్పాను కదా, మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఇంక ఇక్కడ వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. వెయిట్ అయితే చాలా అంటే చాలా పెరిగాను అనమాట. చూడండి ఇక్కడ నేనైతే 61.25 అయితే ఉన్నాను. ఇంకొక 1 kg పెరిగితే ఏం లేదండి, మనం ఎంత వెయిట్ లాస్ అయ్యామో అంత వెయిట్ గెయిన్ అయినట్టు అనమాట. మెయిన్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఎక్కువగా స్వీట్స్ తిన్నామండి. అంటే ఫంక్షన్కి వచ్చిన స్వీట్స్ కానీ, అలాగే ఇంటికి వెళ్ళినాక ఏవో ఒక జ్యూసులు షుగర్ వేసేసి చేయడం కానీ, మెయిన్గా మనం ఎంత ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేస్తే అంత ఎక్కువగా వెయిట్ గెయిన్ త్వరగా అయిపోతాం అనమాట. ఇంకా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను కదా, మీకైతే చూపించేశాను. ఇంకా వెయిట్ లాస్కి అయితే నేను ట్రై చేస్తాను. కాకపోతే ఏం ఆలోచిస్తున్నాను అంటే మళ్ళీ మా సిస్టర్ డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు, అయినప్పుడు మళ్ళీ నేను ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట, ఇప్పుడు చెయ్యాలా లేదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి. ఇంకా తర్వాత పక్కనే రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇక రైస్ కూడా కుక్కర్లో అయితే త్వరగానే ఉడికిపోతుంది కదా, ఒక 4 విజిల్స్ వస్తే రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. రైస్ చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. తర్వాత ఇంకా ఈవినింగ్ మా వాళ్ళు జ్యూస్ కావాలి అని అంటే ఇంకా ఈరోజు అయితే ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్గా ఉంది, అలాగే ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంది. చూసారా, ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉందని అంటున్నాను. మరి ఐస్ క్రీమ్లు, షుగర్ లేసిన జ్యూస్లు, టీలు, ఇంకా స్వీట్స్ తాగితే ఇంకా మనం లావు అవ్వకపోతే ఏమవుతాము. ఇంకా నాకంటే ఎలాగో నేను మళ్ళీ చేసి తగ్గించుకోగలను అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము వాళ్ళకి తగ్గట్టుగా మనం లేకపోతే ఏంటంటే మనని ఎలా చూస్తారు అని అంటే ఈవిడే చేస్తుంది డైట్, ఈవిడే అన్నట్టుగా చూస్తారనమాట. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం డైట్ చేసామని వాళ్ళకి తెలిసిందంటే ఏదైనా నొప్పి వచ్చిందంటే చాలు వాళ్ళు అంటారనమాట, అది చేసావు ఇది చేసావు అందుకే వచ్చింది అని అంటారనమాట. ఇంకా నాకైతే అలాంటిది సిచ్యువేషన్ అయితే ఏర్పడలేదు, ఎందుకంటే నేనైతే హెల్తీగానే ఉన్నాను, ఎందుకంటే నేను హెల్తీగా తిన్నాను కాబట్టి. ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి డ్రాగన్ ఫ్రూట్ వేసేసి అందులో ఐస్ క్రీమ్ వేసి కొద్దిగా అయితే పాలు పోసేసి, ఇంకా షుగర్ ఏమి వేయట్లేదండి, ఐస్ క్రీమ్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, ఇంకా అదే సరిపోతుంది అనమాట. ఇంకా అలా మిక్సీ చేసేసుకుంటే మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ ఉన్నాయి కదా, వాటి ఫ్లేవర్ వల్ల జ్యూస్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ ఆ ఫ్లేవర్ కనుక నచ్చకపోతే మీరు డైరెక్ట్గా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, పాలు యాడ్ చేసుకొని అయితే ఈ జ్యూస్ చేసుకోవచ్చు. ఇది స్మూతీ లాగా కూడా అనుకోవచ్చు అండి, ఇంకా చెప్పాలనంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. లేదు అని అంటే డైరెక్ట్గా తిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే స్వీట్గా ఉంటుంది.
యాక్చువల్గా నేను మార్కెట్ నుంచి 2 డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చానండి. ఒకటైతే కట్ చేసి తిన్నాము. తింటే అస్సలు స్వీట్గా లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేశాను. ఇంకా ఈ జ్యూస్ అయితే తాగేసాము. తర్వాత డిన్నర్లోకి వచ్చేసి నేను ఈరోజు ఏం చేయాలి అని అంటే, మా వారు ఏమొద్దు అసలు ఇంకా ఉన్న రైస్ని తాలింపులాగా పెట్టేసి తిందామన్నారు. ఇంకా నేనైతే అన్నము తాలింపు అయితే వేసేసాను. ఇంక ఈరోజు డిన్నర్ వచ్చేసి ఇది. ఇంకా హోప్ మీకు ఈ చిన్న వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఎగ్స్ అనేవి మనకి పాడైనయా మంచియా ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, ఒకసారి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఎగ్స్ వేయండి. ఏ ఎగ్ అయితే పైకి తేలుతుందో ఆ ఎగ్స్ అనేవి పాడైనట్టు అనమాట. చూడండి, ఇక్కడ నాకు 2 ఎగ్స్ అనేవి పైకి అయితే వచ్చాయి. ఇంక ఈ 2 అయితే పాడైపోయాయండి. అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ 2 అయితే తీసి పారేసాను అనమాట. అంతే అండి ఈ వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.